ఆఫీస్ ట్రాఫిక్ ఛే ఛే ఏరా అంత సీరియస్గా ఉన్నావు? ఏం లేదురా. జనరల్గా ఫ్రైడే అంటే ట్రాఫిక్ వల్లనో లేదంటే క్లయింట్ వల్లనో సీరియస్ అవుతావు. నువ్వెందుకు అయ్యావు? ఇంట్లో మూడో మనిషి ఎవరు లేరు, నీతోనే మాట్లాడుతున్నా. ఓ ఆఫీస్లో ప్రాబ్లమా? అవునరా, అసలు ఏమైందిరా? సాఫ్ట్వేర్ జీవితం అంటే మరీ హీనం అయిపోయిందిరా. ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్లా చూస్తున్నారు. అవన్నీ ఎప్పుడు ఉండేవే కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నా వల్ల కావట్లేదురా, అందుకే నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. ఏమ్రా, జోక్గా ఉందా నీకు? ఉండదా మరి? జాబ్ మానేస్తాడంట, నీ ఒక్కడికే ఉన్నాయి కష్టాలు. నీకేంట్రా, నువ్వు సాఫ్ట్వేర్ కాదు కదా, నీకేం తెలుస్తాయి మా కష్టాలు? అబ్బో ఏంటో ఆ కష్టాలు. చదువు అయ్యాక జాబ్ కావాలి అంటే ఎక్స్పీరియన్స్ కావాలి అంటారు. కొన్ని ఇయర్స్ తర్వాత వెళ్తే ఫ్రెషర్స్కి మాత్రమే ఓపెనింగ్స్ ఉన్నాయంటారు. నానా తిప్పలు పడి అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ తిరిగి ఏ కోర్స్ ట్రెండింగ్లో ఉందో ఆ కోర్స్ చేస్తేనే ఎక్కువ రోజులు సాఫ్ట్వేర్ జాబ్లో ఉండొచ్చు అని తెలుసుకుని, ఇష్టం లేకపోయినా అర్థం కాకపోయినా అసలు అదేంటో తెలియకపోయినా ఫీజు కట్టాం కాబట్టి 2 నెలలు గడిచిన తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే వాడు అడిగే క్వశ్చన్స్ అసలు మనం చేసిన కోర్సువేనా అని డౌట్ వచ్చి ఇంకో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఎలాగోలా కోర్స్ కంప్లీట్ చేసి జాబ్ కొట్టి ఆఫీస్కి వెళ్తే అప్పుడు మొదలవుతాయిరా అసలు కష్టాలు. సరే, కష్టపడి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని కంపెనీ మారదాం అనుకుంటే కూరగాయలు బేరవాడినట్టు జీతాలు బేరవాడతారు. ఇన్ని తిప్పలు పడి ఒక పొజిషన్కి వచ్చాం కదా, ప్రశాంతంగా ఉందాం అనుకుంటే పొజిషన్ పెరిగే కొద్దీ ప్రెషరు పెరుగుతుంది. అదేంటోరా, నా ఒక్కడికి జీతం ఇస్తున్నట్టు అన్ని పనులు నువ్వే చేయాలంటారు. సరే, ఇంత కష్టపడ్డాం కదా, పోన్లే జీతం పెంచుతారు అనుకుంటే సంవత్సరం మొత్తం బాగా పనిచేసావు అంటారు. ఆ ప్రెజెంట్ టైంలో ఏం పని చేసావు అంటారు. ఇంకా గట్టిగా అడిగావు అనుకో, నైస్గా క్యాంటీన్ తీసుకెళ్ళి మా కంపెనీకి మీ సేవలు చాలు, నీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ, నీ శాలరీ ఎక్కువ, నేను భరించలేం బాబు అంటారు. ఆఫీస్లో బాస్తో, కాల్స్తో, క్లయింట్స్తో దొబ్బులు తిని తిని జీవితం తూదినమ్మ సాఫ్ట్వేర్ బతుకు. జాబ్ వచ్చిన ఆనందం కంటే ఎప్పుడు పొద్దున్న భయమే ఉంటుందిరా, అందుకే మానేద్దాం అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్? ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే పోయేది నీ లైఫే. జాబ్ మానేస్తామంటే ఏ కంపెనీకి వెళ్ళినా ఇదే టార్చర్, ఇదే ప్రెజర్. అస్సలు సాఫ్ట్వేరే మానేస్తారా? జాబ్ మానేసి ఏం పీక్తావు? ఈఎంఐలు ఎలా కడతావు? ఆలోచించాలి కదా కొంచెమైనా. అవన్నీ నేను ఆలోచించలేదు. కావాలంటే ఇల్లు అమ్మేస్తా, ఊరెళ్ళి ఏదో ఒక పని చేసుకుని బతుకుతా. ఏరా, జాబ్ మానేసి ఊరెళ్ళి గేదెలు కాస్తావా? ఏంట్రా బ్యాగ్ చదువుకున్నావు, నిజంగానే వెళ్ళిపోతున్నావా? అవునరా, వెళ్ళొస్తా. రే నిన్నేరా. ఏంట్రా? ఇక్కడ చూపించే ఫ్రస్ట్రేషన్ అక్కడ ఇంట్లో వాళ్ళ మీద చూపించుకో, బాధపడతారు. మండే వస్తున్నావు కదా, నీ నిర్ణయం ఏంటో వచ్చాక చెప్పు. ఓకే, బాయ్. ఏంటో వీడు. అరే నీ గ్లాసెస్ రా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కర్తవ్యం దైవమాంతికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా నవీన్, ఇలా రా. ఏంటన్నా? మొన్న ఆ రావు గారు మళ్ళీ ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం గురించి ఏదో ఒక విషయం చెప్పాలి కదా, ఏం చెప్పమంటావు? అంటే నాన్న, అది నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. అదేమిట్రా, మొన్ననే ఆ అమ్మాయితో మాట్లాడాను, ఇష్టంగా ఉంది అన్నావు, మరి ఏమైంది మళ్ళీ? ఏం లేదు నాన్న, నాకు కొంచెం టైం కావాలి. సరే, అలా పొలం దాకా వెళ్ళిద్దాం పద. సరే.
నారాయణ, ఆ ఆవును కట్టేయి. నవీన్, జాబ్ ఎలా ఉందిరా? పర్లేదన్నా, బాగానే ఉంది. ఏరా, నా దగ్గర దాస్తున్నావా? అయ్యో అలా ఏం లేదన్నా, బాగానే ఉంది. చూడు నవీన్, ఇంతకుముందు నేను నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు. నీలో నాకు నచ్చిన విషయం ఏమిటో తెలుసా? సహనం. ఇంగ్లీష్లో దాన్ని ఏదో అంటారు, పేషెన్స్ ఇన్నానా. పేషెన్స్. చిన్నప్పటి నుండి నీకు సహనం చాలా ఎక్కువ, చాలా ముచ్చటేసేది. కానీ ఇప్పుడు అది నీలో కనిపించటం లేదు. చదువయ్యాక నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడానికి ఎంతో ఓపిక పట్టావు. ఆ ఓపిక ఇప్పుడు నీలో లేదు. జాబ్ కోసం ఎన్ని ఇంటర్వ్యూలకు తిరిగావు, అప్పుడు ఉండే ఉత్సాహం ఇప్పుడు నీలో లేదు. నీకు గుర్తుందో లేదో, నువ్వు మొట్టమొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి ఒక మాట చెప్పావు. నాన్న, 2 రౌండ్లు ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళు నన్ను ఆఫీసులో 7 గంటలు కూర్చోబెట్టారన్నావు. చాలా సహనంతో కూర్చున్నాను అన్నావు. మరి ఆ సహనం, ఆ ఓపిక అంతా ఇప్పుడు ఏమైందిరా? నవీన్, చిన్నప్పుడు నిన్ను చూస్తే మా నాన్న, మీ తాత గుర్తొచ్చేవాడు. మీ తాత కూడా నీలాగే చాలా ఓపిక, బాగా కష్టపడేవాడు. తాత ఏం చేసేవాడు నాన్న? మీ తాత, మా నాన్న గొప్ప రైతురా. మన గ్రామానికే ఆదర్శంగా ఉండేవాడు. తన పొలం గురించే కాకుండా ఊరి వాళ్ళందరి పొలాల గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించేవాడు. ఏ రైతుకి కష్టం వచ్చినా సాయం చేయటానికి ముందుండేవాడు. ఆ తరంలో అలా జరిగిపోయింది. మా తరం వచ్చేటప్పటికి వ్యవసాయం చేసేవాళ్లే కరువు అయిపోయారు. ఒకప్పుడు చాలా ఇష్టంతో వ్యవసాయం చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు కష్టంతో చేస్తున్నాం. మా సాఫ్ట్వేర్ కంటే కాదులే నాన్న. అంత కష్టమేముందిరా మీ సాఫ్ట్వేర్లో? క్లయింట్స్ని కలవాలి, కోడింగ్ రాయాలి, ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయాలి, టార్గెట్స్ రీచ్ అవ్వాలి, ఆ తర్వాత రివ్యూలు, రీవర్క్లు, రిసెషన్లు, డిప్రెషన్లు, ఫైనల్గా ఫ్రస్ట్రేషన్. ఇంత కష్టపడి క్యాబ్లో వెళ్ళి నిద్రని త్యాగం చేసి సక్సెస్ఫుల్గా వర్క్ కంప్లీట్ చేస్తే సింపుల్గా షేక్ హ్యాండ్ ఇచ్చి బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అని బొమ్మ ఒకటి ఇచ్చి కార్నర్లో క్యాబిన్ సీట్ ఒకటి ఇచ్చి ఇప్పటి నుంచి ఇంకా కష్టపడాలని చెప్పి ఇంకో ప్రాజెక్ట్ చేతిలో పెడతారు. పోనీ కంపెనీ మారదాం అనుకుంటే పే స్లిప్ పెరిగే కొద్దీ ప్రెషర్ కూడా పెరుగుతుందేమో అని టెన్షన్. ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తే వాడిచ్చే బిల్కే స్ట్రోక్ వచ్చేస్తుంది నాన్న. కనీసం వీకెండ్లో అయినా రిలాక్స్ అవుదాం అనుకుంటే కళ్ళు మూసి తెరిచేలోపు సాటర్డే సండే అయిపోతాయి. ఇన్ని కష్టాలు ఉన్నాయి నాన్న. ఇవేనా నీ కష్టాలు? ఇంతేనా? ఇంతకంటే కష్టమే ఉంటుందన్న. రై, వ్యవసాయం అంటే భూమిని దున్నాలి, విత్తనం నాటాలి, ఎరువులు వేయాలి, నీళ్లు పెట్టాలి, కాపు కాయాలి, పంట చేతికొచ్చేదాకా ఓర్పుతో ఉండాలి. ఇంట్లో కంటే పొలంలోనే ఎక్కువగా నిద్రపోవాలి. పంపు సెట్లు, కరెంటు బిల్లులు, నకిలీ విత్తనాలు, ప్రభుత్వ రుణాలు అడుగడుగున గండాలే. అన్నీ దాటుకొని తీరా పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర ఉండదు. పంటని పురుగులు తింటే దళారులు రైతుల్ని తింటారు. రుణాలు తీర్చలేక రైతులు ప్రాణాలు వదిలేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో కొంత ప్రభుత్వం కరుణించిన ప్రకృతి ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో తెలీదు. ఇంత కష్టమున్నా రైతు వ్యవసాయాన్ని ఎందుకు వదలటం లేదో తెలుసా? సేద్యం చేసే రైతు సేద తీరేది కూడా ఆ వ్యవసాయంతోనే. దేశ రక్షణ కోసం సైనికుడు ఎంత కష్టపడుతున్నాడో అంతటి కష్టం అనుభవించేది రైతొక్కడే. మీరు చెప్పింది నాకు అర్థమైందన్న, కానీ ఈ జాబ్ ప్రెషర్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదన్న. చూడు నవీన్, ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. ఆ కష్టానికి తగ్గట్టు ఫలితమూ ఉంటుంది. రై చూడు, మీ తాతయ్య నాతో ఒక మాట చెప్పేవాడు. అది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. విజయం సాధించాలంటే
పట్టుదలతో పాటు సహనం కూడా ఉండాలి. అదిగో ఆ చెట్టు చూసావా? అది చిన్నప్పుడు నేను నాటిందే. ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఎంత ఎదిగిందో అని చూసేవాణ్ణి. అప్పుడు మా నాన్న వచ్చి నా చేయి పట్టుకుని మొక్క చెట్టవడానికి సమయం పడుతుంది, అప్పటిదాకా సహనంతో ఓర్పుతో ఉండాలి అన్నారు. అలాగే మనిషి కూడా గొప్పవాడవడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు సహనంగా ఓర్పుగా ఉండాలి. పద వెళ్దాం. రండి నాన్న. నెమ్మ- జాగ్రత్త నాన్న. రేయ్, సరదాగా ఊరికొస్తే సోది చెప్పి విసిగించానా? అదేం లేదు నాన్న. ఏరా ఊరెళ్ళావుగా ఏం డిసైడ్ అయ్యావు? కష్టపడదామని డిసైడ్ అయ్యాను రా. అదేంటి? అరే ఏదో ఒకటి చెప్పరా. సిపాయి అయినా, సెక్యూరిటీ గార్డ్ అయినా, రైతైనా, రత్నాలమ్మేవాడైనా, కూలీ అయినా, కలెక్టర్ అయినా, ఆఖరికి సీఎం అయినా, కంట్రీకి పిఎం అయినా, ఏ పనిలోనైనా కష్టం ఉంటుంది. ఎవరికి సహనం ఉంటుందో వాళ్ళనే విజయం వరిస్తుంది. ఎవరి జీవితమైనా అంతే. ఇదే జీవితం. ఇట్లు మీ సంతోష్.